ఒకసారి మొన్న ప్రీవియస్ వీడియోలో నేను ఎట్లా చేసిందంటే ఆమె అంటే పిచ్చిగా బిహేవ్ చేసింది కదా. నాకైతే ఫుల్ అంటే ఫుల్ భయం అవుతుంది కదా. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఆ సడన్గా నైట్ మొత్తం మంచిగానే ఉండేది. దాని తర్వాత నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేసింది కదా టార్చర్. నిజంగా ఫుల్ ఏడుపు వచ్చింది. మీనా తాగితేసిండు, తాగితే దంపేసింది, బొట్టు ఊడిపేసింది, బొట్లు పెట్టుకుంటలేదు, ఏం పెట్టుకుంటలేదు. ఏం అర్థం అవుతలేదు అసలు, నాకు ఏం అర్థం అవుతలేదు. నైట్ పూట మీరు ఎందుకు వచ్చినట్టు 2-3 రోజులు బయటికి వెళ్ళొద్దని తాగితేది లేదు. తాగుతా నాకు మంజు కావాలా. నేను మంజు కావాలా? మంజే కదా. నా ఇష్టం అది, నా ఇష్టం. అదే పోతా చచ్చిపోయేది 2 రోజులు కూడా కావట్లేదు. ఇంట్లో రామాయణం ఇంత అవుతుంది. చెప్పండి నాకు, నేను ఎందుకు కావాలని చేసుకుంటా చెప్పండి. నాకు అదే అనుకుంటాను. అసలు ఇంట్లో ఉంటే అంత యాక్టివ్ ఉన్నది తెలియదేముంది చెప్పు. ఎందుకు అట్లా నన్ను నిందిస్తాను? సో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే పోయినసారి మొన్న ప్రీవియస్ వీడియోలో నేను ఎట్లా చేసిందంటే ఆమె అంటే పిచ్చిగా బిహేవ్ చేసింది కదా. నాకైతే ఫుల్ అంటే ఫుల్ భయం అవుతుంది కదా. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా చేస్తుంది? ఒక 2 days అయితే నా బర్త్డే గైస్. నా బర్త్డే కూడా అట్లా ఉంటే అంటే మా డాడీ లేడు. ఆమె కొంచెం మంచిగా ఉంటే ఆమె పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. అసలు ఏం అర్థమవుతలేదు. మొత్తం మనుషులను కొరుకుతుంది. ఏందనేది అర్థమవుతలేదు. ఇంకో నన్ను తీసుకొచ్చింది, ఎవరినో కలవనీకి వచ్చింది. వచ్చేటప్పుడు మంచిగా ఉంది గైస్. వచ్చినోళ్ళేనో నన్ను ఈడ వదిలేసింది. ఆమె ఆడ కూర్చుంది గైస్. నా ఏజ్ ఎంత చెప్పు, నాకు ఎంత భయం అవుతుంది. ఎంత పెద్దోళ్ళైనా కూడా భయం అవుతుంది గైస్ ఇట్లా చీకట్లో వదిలేస్తే. ఇంకా చూడండి ఆడ నించుంది గైస్. అసలు ఎవ్వరు లేరు ఇక్కడ, ఎవ్వరు లేరు. నేను తప్ప గైస్. మొత్తం ఎట్లా అడవి లెక్క ఉంది గైస్. మొత్తం ఏడికి తీసుకొచ్చింది అర్థమవుతలేదు. ఆ బిల్డింగ్లు ఇవన్నీ చూస్తుంటే అసలు నాకు ఎంతో భయం అవుతుంది తెలుసా గైస్. ఫుల్ భయం అవుతుంది. నేను ఏం చెప్పాలా, ఏంది అసలు ఏమవుతుంది అని కూడా నాకు అర్థం అవుతలేదు. అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది, ఏంది? నాకు నిజంగా మైండ్ పనిచేస్తుంది తెలుసా గైస్. ప్రతిసారి ఇట్లనే చేస్తుంది. ప్రతి వీడియో ఎందుకు పెడుతున్నా అంటే ఇప్పుడు మీకు తెలియాలా, అంటే మీకు ఇప్పుడు సేఫ్టీ ఉంటుంది. ఏమున్నా కూడా అంటే మార్నింగ్ మేము ఒక దగ్గరికి తీసుకుపోయినాం గైస్. తీసుకుపోతే ఆయన మీనా తాగితేసిండు, తాగితే దంపేసింది, బొట్టు ఊడిపేసింది, బొట్లు పెట్టుకుంటలేదు, ఏం పెట్టుకుంటలేదు. మొన్న కూడా ఒకటి డ్రెస్ మీద ఉండే అంతా వేసింది గైస్. ఇప్పుడైతే మా అన్న వాళ్ళకి ఫోన్ చేస్తా. నాకు ఎంత భయం అవుతుంది తెలుసా గైస్. నిజంగా ఫుల్ అంటే ఫుల్ భయం అవుతుంది గైస్. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. మా అన్న వాళ్ళకైతే కాల్ చేస్తున్నా. ఆమె అయితే మా పిన్నికే ఉంటుంది. మా పిన్ని ఎందుకంటే మొన్న అట్లా చేసినప్పుడు కూడా మా పిన్నికే ఉన్నదనమాట. అంటే కొట్టినప్పుడు తిట్టినప్పుడు అంటే ఆ సడన్గా నైట్ మొత్తం మంచిగానే ఉండేది. దాని తర్వాత నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేసింది కదా టార్చర్. నిజంగా ఫుల్ ఏడుపు వచ్చింది. హలో అన్న, ఏడున్నారు అన్న?
అన్న ఇంకో ఇడ నీకు లొకేషన్ ఒకటి షేర్ చేసినా కదా అన్న, ఆడికి జల్దీ రావా, నాకు ఫుల్ భయం అవుతుంది అన్న. పిన్నిని వాళ్ళందరినీ తీసుకొని రావా. నీకు పంపించిన చూడన్నా. అన్న పిన్ని కూడా తీసుకురా. సో గైస్ ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళందరూ వస్తారు గైస్. సో గైస్ అసలు వెళ్ళేమో ఇది కూడా నాకైతే ఏం అర్థమవుతలేదు. మమ్మీ నిజంగా నాకు ఏడవాలా నవ్వాలి ఏం అర్థమవుతలేదు అమ్మ. చూడు ఇంకో అసలు నిజంగా నేను తీసుకురాలేదు మమ్మీ. ఏమైంది అసలు? ఏమైంది అర్థం అవుతలేదు. నవ్వాలా ఏడవాలా ఏంది అని చూసి ఏంది ఏందో నాకు ఏం అర్థం అవుతలేదు. అసలు నాకు ఏం అర్థం అవుతలేదు. ఏం అర్థమవుతలేదు అన్న నిజంగా. అప్పటి నుంచి ఎట్లా పిచ్చి చేస్తుంది తెలుసా, పిచ్చి లేస్తుంది నాకే. అమ్మ నేను హెల్త్ బాగాలేదు ఆమెకి కదా, నిన్న ఎంత అయినాక ఇటు దాకా అసలు ఆమె బయటకి ఎందుకు రమ్మను వాళ్ళు చెప్పారు కదా, ఒక 2-3 రోజులు ఇంట్లోనే ఉండనియండి అని. తెలియదమ్మా నాకేం తెలుసు. అమ్మాయి పట్టుకొచ్చా నేను రాకుండా ఉంటాను. మనకు కొడుతుంది తిడుతుంది, మళ్ళీ ఒకటి పడతాడు ఊక ఒకటి ఆడుకుంటూ కూర్చుంటాడు. చెప్ప మరి అదేనా బిల్డింగ్ మీద తీసుకొచ్చా తాగమా అని చెప్పి మొన్న చూపించినా అని చెప్పినావా నాకు. మొన్ననే తీసుకుపోయి చూపించిన ఒకసారి ఎందుకు అట్లా చేస్తాను ఆమె. ఏమైంది, ఎందుకు ఇడికి వచ్చినావు? అగో అది భయపడుతుంది చూడు. ఏడుకొచ్చినా చూడు, ఏడున్నావు. అగో ఆ పిల్ల చూడు, ఇంత రాత్రి ఏడుచుకుంటా ఫోన్ చేసి వచ్చింది ఇప్పుడు. ఆమె ఎవరు కూడా అంతగానో అదవుతుందా? నీకు చెప్పినా కదా 2-3 రోజుల వరకు బయటకి ఏడికి వెళ్ళక కాదు. నైట్ పూట మీరెందుకు వచ్చి అసలు ఏమైంది? ఈ నైట్ పూట ఎందుకు తీసుకొచ్చినావు? ఇంటికాడ సరిపోలేని చెప్పి బయట తీసుకొచ్చినావా? అసలు నయమైంది ఆమె వచ్చాడని నయమైంది. ఇప్పుడు ఆమె రాకపోయింటే మనకి ఎట్లా ఏం కావాలి చెప్పి నాకు అర్థం కావట్లేదు. మొన్నటి దాకా నిత్య అని చెప్పి బిల్డింగ్ పై అన్నం కలుపుకుంటూ దింపి స్టార్ట్ చేసినావు. అది కాదు, మరి అడవులకి తీసుకొచ్చినావు. నేను ఏదో ప్రశాంతంగా ఉందామని తీసుకొచ్చి చిన్నపిల్లని తీసుకొచ్చి ప్రశాంతత కావాలి నీకు. ఆమె భయపడి ఏడుచుకుంటా ఫోన్ చేసింది. నీకు గింతనన్న బుద్ధి అనిపిస్తలేదు? ఆమె చెయ్యి పెట్టడానికి నువ్వెవరే? ఎవరు నువ్వెవరు? మొన్ననే చూపించినా కదా. ఏమని చూపించినావు? 2-3 రోజులు బయటికి వెళ్ళొద్దని చెప్పి. లేదు తాయితా కావాలని చేస్తుంది. యాక్చువల్గా ఏమైంది ఆయన చెప్పిండు. ఇగో 2 days అమావాస్య ఉంది, అమావాస్య వెళ్ళే వరకు అర్థమైందా? మీరు ఎవరు నన్ను అమావాస్య వెళ్ళే వరకు బయటికి వెళ్ళనీయకండి అని చెప్పి అన్న. రేపే అమావాస్య అన్న. అక్క గో పాపం ఆ పిల్ల బర్త్డే ఉంది, ఆ పిల్లకి పాపం దానికి కూడా చిన్న పిల్లనే కదా అది. నాకు మంజు కావాలా? నేను మంజు కావాలా? మంజే కదా. నేను అదే మంజే కావాలా నాకు. నీకు మంజు కావాలా? మంజు కావాలంటే ఏంది? నువ్వు మంజు, నీ పేరు మంజు కాదా? నీ పేరు ఏం పేరు మరి? నా ఫ్రెండ్. నీ ఫ్రెండా? ఎవరు నీ ఫ్రెండ్? ఎవరు? మంజు నీ ఫ్రెండా? నీ ఫ్రెండ్ ఎవరు అసలు? నువ్వెవరు? నువ్వు మంజు కాదా? మంజునేమా? నీలో ఇంకొక ఆమె ఏంది? మొన్ననే వెళ్ళిపోయినారు కదా. తిక్క మాట్లాడుతున్నావా? నా బెస్ట్ ఫ్రెండ్ ఆమె. నేను అన్ని చెప్పుకుంటా. ఇగో మీ మంచి అన్ని ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేసుకుంటది. అర్థమైందా? అయితే సచ్చి కూడా నాతో ఉండని చెప్పింది. అది నీకేమన్నా వచ్చి ఇట్లాంటి
సిచ్యువేషన్స్ లో పెట్టే బదులు ఆమెను తీసుకోవడం బెటర్ తెలుసా? ఇంతకన్నా ఆమెను తీసుకోవడం బెటర్ అంటే నీ ప్రాణానికి నువ్వు పోతావు. ఆమెకు ఒక చిన్న పిల్ల ఉంది, ఏం అర్థమైందా? కావాలా? నాకు ఆమె కావాలో నేను తీసుకుపోతా. ఊకే నన్ను ఇట్లా దిమాగ్ ఖరాబ్ చేయకండి, అర్థమైందా? ఏడికన్నా తీసుకుపోతా, నా ఇష్టం అది. ఏమైంది? నీకు పెళ్లి లేదు పెట్టాలి, నా ఇష్టం అది, నా ఇష్టం. లే అక్క, అందరు చూస్తారు నువ్వు కష్టపడి తీసుకొచ్చి మళ్ళీ ఆటోనే ఉంది. బండి మీద అంతా ఎట్లా అరుస్తుంది రోడ్డు పైన. నీకు ఎగ్జామ్స్ పెట్టుకొని ఇవన్నీ మంచిగా అనుకుంటావా, కావాలని చేస్తున్నావా? ఒక్కరోజు చుమ్మా కొట్టమంటే కొట్టకపోయేది, ఎగ్జామ్కి వెళ్ళమంటే ఎగ్జామ్కి పోలేదు, డ్యూటీకి వెళ్ళమంటే డ్యూటీకి వెళ్తలేదు. ఇంట్లో ఎందుకు అట్లా చెప్పు? అరే ఏం మాట్లాడతలేదు, మళ్ళీ దిక్కులు చూస్తుంది. ఏమైంది? మమ్మీ నువ్వు నాటు మమ్మీ ఆగు హర్ష, ఏమైంది అక్క? నీకు తాయెత్తు కట్టిస్తుంది, ఆ తాయెత్తు ఎదురైంది అది. అయితే అక్క ఏమో నా అర్థమవుతలేదా? నువ్వు ఒకటే దాంట్లో పోవద్దు. ఆమె ఏదో అయిపోయింది అయిపోయింది అట్లా. ఇక నువ్వు ఆమె గురించి ఆలోచిస్తే పిల్ల ఎట్లా చెప్పు? అసలు బయటికి ఎంత తీసుకుని మేము ఉన్నా మేమైతే ఒక టైంకి చెప్పు, దానికి తోడుకో. పిచ్చిలేస్తుందా? పిచ్చిలేస్తుంది అని చెప్పేసి నిత్య లెక్క మాట్లాడినావు. మరి నాకు మంజు కావాలా అని చెప్పేసి మాట్లాడినావు అండి. మా ఇంట్లో నుంచి పోతలేదు, నాకు ఇష్టం లేదు. నువ్వు వదిలేసి అక్క, అదే ఆలోచించాక అసలు అదే ఆలోచిస్తే అట్లనే బిల్డింగ్ పైన కూర్చొని అన్నం కలుపుకుంటే తిప్పి స్టడీ చేస్తున్నావు. ఈ రోజేమో గాడిలో కూర్చొని పోయి బస్సులో వదిలేసి ఇప్పుడు సరే నువ్వు ఒక్కగానే పోయినా ఎంత ఆదవుతుండే మాకు దొరుకుతుండే కదా. మా చిన్న పిల్లని భయపెట్టాడు అక్క, మన పిల్లల్ని మనం చూసుకోవాలని. ఆమె పోయింది, ఆమె ప్రాణానికి ఆమె పోయింది. ఇప్పుడు ఆమె గురించి ఆలోచించి నువ్వు పోతావా చెప్పు? ఆమెకి ఎవరు ఉంటుంది చెప్పు? నీకేం కావాలి? నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నేను మంచిగానే ఉందాం అనుకుంటున్నాను. అదే పోతావు, అది చచ్చిపోయేది 2 రోజులు కూడా కావట్లేదు. ఇంట్లో రామాయణం ఇంత అవుతుంది. నేను ఎందుకు పోతాను? ఇంట్లో పోదామా? మా ఇంట్లో పోదామా? ఆడ చూసిన వాడంతా ఎట్లా చేస్తుందా? ఇప్పుడు వచ్చి వరకు ఏమైంది? గాలి ఎక్కడా? తలపైన వస్తుంది నాకు. ఏమైంది అక్క? కానీ నీకు ఏమనిపిస్తుంది చెప్పు, నాకు అర్థం నేను కాదు. చెప్పిన కదా 2 రోజులు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాక అక్క అని చెప్పిన కదా. మీ సార్ కూడా ఫోన్ చేసి చెప్పినాను. ఒక 2 డేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ ఏమైనా చదువుతానావా? అడవిలో చీకట్లో కూర్చొని చదువుతాను పేపర్. ఏమనంటే చదువు అంటది, ఏమనంటే పని అంటది, 2 కొట్టింది. ఇంట్లో ఉంటుంది. సరే ఫోన్ చేయ వాళ్ళ సార్ కూడా ఇంకా పర్సనల్ గా చెప్పిన ఫోన్ చేసి ఒక 2 రోజులు అని రాదని. సరే ఇప్పుడైతే పని చూసుకుంటే అంటలేదు, అడవిలో పొట్టి తిరుగుతుంది. అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటావు చెప్పు, నీ ప్లాన్ ఏంటి? అదంతా కాదు అక్క, అభిముఖం చూశాక నువ్వు కొంచెం పని నుండి బయటికి రావాలి. మీద ప్రశ్న వేసినప్పుడు నీ నిత్యతో నువ్వు కూడా పోతావా పైకి? నాకు అర్థం అయితలేదు. ప్లీజ్ మరి అర్థం కాదు, ఇట్లా చేస్తున్నావు. నాకు నిజంగా అర్థమైతలేదు. ప్లీజ్ నాకు అసలు నాకు కావాలని చేస్తున్నావు. సరే మరి వాడికి ఎందుకు పోయినావు? ఎందుకు కావాలని చేస్తా చెప్పండి? నాకు నేను ఎందుకు కావాలని చేసుకుంటా చెప్పండి? నాకు అందరూ అర్థం అదే కాదు. అనుకుంటారు. యాక్టింగ్ చేస్తా, కావాలని చేస్తాను ఏమనుకుంటారు అందరూ. నేను చేస్తే యాక్టింగ్ చేస్తాను. నా హెల్త్ నాకు తెలుస్తుంది, నా పిచ్చి నాకు తెలుస్తుంది, నా మైండ్ సెట్ నాకు తెలుస్తుంది. తెలుసుకున్నప్పుడు నీ ఇంట్లోనే ఉండాలి. ఎందుకు రోడ్ల మీద పడిపోతున్నావు? నీ హెల్త్ బాగాలేదు నీకు తెలుసు కదా. హెల్త్ బాగాలేదని కాదు, జర ఇంట్లో ఇట్లనే అవుతుందని చెప్పి జర అట్లా పోయినా అంతే. ఆ చీకటి చూడగానే నాకు ఇప్పుడు ఏమైందో అక్కడ నాకు అసలు వర్షం. అర్థమే కాలే. ఆడ వర్షం లేకపోతే నీ పరిస్థితి ఏంది? వయసు పిల్లలకి ఆ చీకట్లో కడుగుల పొంటే ఎంబడెట్టుకున్నాడు అవసరమా? నేను కావాలని తీసుకోపోలే జ్యోతి. ప్లీజ్ జ్యోతి, నిన్న ఏడాది పెట్టుకుంటాం. నువ్వు ఆడ చీకట్లలో పొట్టి వయసు చచ్చిపోయినా అనుకోండి. ఎందుకు చేస్తుంటాయి అట్లా? చచ్చిపోయిందంటే నువ్వు పోతావు. మరి ఇదేమైతుంది అది ఆలోచించు ఫస్ట్. అర్థం అవుతలేదే. ఇగో ఒక 2 డేస్ ఉంటాక నేను ఆల్రెడీ తీపిచ్చినాం రాజేష్. ఆయన అమావాస్య రోజు ఒక రోజు తీసుకురండి అని అన్నాడు. లేదంటే ఆయన నేను దాని వస్తాను. రేపు అమావాస్య కదా, దర్గా రోడ్ పంప. అంతా ఇప్పుడు చూసి కదా ఎట్లా చేసింది. రోడ్ అంతా ఒక్కటి చేసింది ఆడ. సరేనా? ఏడ్చుడు కాదు,
ఇట్లా అరిస్తే ఏమైతే తెలుసా, వాళ్ళు కూడా రానియారు. ఇట్లా అవు అరిస్తే నిన్ను కూడా చూసా వర్ష ఏడుస్తుంది చూడు. ఇట్లా అరిచి అరిచి వేసి అనుకో బాబాలు వాళ్ళు కూడా రానియారు. ఏందమ్మా సరే రేపు జరగవు, రేపు అమావాస్య కదా అంటారు. వింటున్నావా? కట్టేసి వస్తావా? నువ్వు తరగల పొట్టి పోతే నీకు అర్థమవుతుందా? నేను చైన్లు పట్టుకొని కొడతా అంటే అప్పుడు అర్థమైతా ఉంటుంది నీకు. మొన్న నైట్ అంతా కూడా వెళ్తూనే ఉన్నాం నీకోసం తెలుసా. నేను కావాలని నిజంగా ప్రామిస్, నాకు ఎట్లనో అవుతుంది. నాకు ఒక్కొక్కసారి సరే, నాకే పడు. ఆలోచన వచ్చి నాకే అనిపిస్తుంది, నేను ఎక్కడన్నా అసలు నీకు తెలియదేముంది, నేను అసలు ఇంట్లో ఉంటే అంత యాక్టివ్ ఉన్నా నీకు తెలియదేముంది చెప్పు. ఎందుకట్లా నన్ను నిందిస్తాను? సరే బాబానిగో బాబాని అని పిలిపిద్దాం, లేకపోతే దర్గా కన్నా పోదు. సరేనా? సరేనా? ఆల్రెడీ వాళ్ళు నాకు తాయి తెప్పించారు, నాకు కొంచెం మంచిగానే ఉండే. అసలు అటు పోగానే నాకు ఏమైందో నాకు అర్థం కాలే. హెడ్ఏక్, హెవీ హెడ్ఏక్ వస్తుంది నాకు. సరే వదిలే ఇక. నేను ఒక 3-4 రోజుల నుంచి అసలు నాకు అసలు పిచ్చి లేచింది తెలుసా. నీకేం తెలుసు, నా మనసు నాకు తెలుస్తుంది, నా బాధ సరే నాకు వదిలే, నేను తెలుస్తుంది. ఏమంటా సరే ఇది జరిగింది అయిపోయింది. బాబాని పిలిపిద్దాం, లేకపోతే దర్గా కన్నా పోదాం. ఏం చేయాలి అది చేయండి. సరేనా? ఇక వదిలే. నాకు ఏదో కూడా చేపిస్తుంది మంచిది, లేకపోతే నాకు ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది మొత్తం. సరే ఏదో ఒకటి చెప్తాం, ఇక బాధపడక వదిలే. ఇక నువ్వు బాధపడుకుంటుంటే గాడి మీద వర్షం తీసుకోకపోతే బాగా మీకు కడివే దొరికింది కదా, ఏదో దొరకలేదు. సరే వదిలే ఇక అయిపోయింది వదిలే ఇక.